హరివిల్లు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. ప్రస్తుతం మేము కోట మండలం, తిరుపతి జిల్లా కోట గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామ దేవతగా పూజలు అందుకునే కోటమ్మ తల్లి ఆలయాన్ని దర్శించడం చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే ఈ ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి ఉప ఆలయాల గురించి ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముగ్గురమ్మల మూలపుట్టమ్మ ఆ కనకదుర్గం. ఆ అమ్మ హంస నుంచి ఉద్భవించిన శతరూప కల్పికలే గ్రామదేవతలు. పంటలు సుభిక్షంగా పండాలన్నా, ప్రజలు సుఖశాంతులతో శోభిల్లాలన్నా ఆ గ్రామదేవతల కరుణా కటాక్షాలు తప్పనిసరి. ఈ ఆలయం సువిశాలమైన సుందరమైన నిర్మాణంలో తేజోశక్తిగా మూర్తిభవించి విరసిల్లుతూ కోటమ్మ తల్లి దర్శనమిస్తుంది. ఉగ్రత్వంలో మాతృత్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ భక్తుల మనోభావాలను గ్రహించి వారి కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా పూజలు అందుకుంటూ కోటమ్మ తల్లి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఉప ఆలయాలుగా శ్రీ వైష్ణవి దుర్గాదేవి ఆలయం, శ్రీ గణపతి ఆలయం, శ్రీ షణ్ముగ ఆలయం దర్శనమిస్తాయి. ఉత్సవమూర్తులుగా పరశురాముడు, గురునాథ స్వామి, విశ్వామిత్ర సమేత విగ్రహాలు మనం ఈ ఆలయంలో దర్శించవచ్చు. ఈ ఆలయ అంతర్భాగ ఆలయాలుగా మాతమ్మ ఆలయం, గంగమ్మ ఆలయం సుందరంగా విశాలంగా దర్శనమిస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం భక్తుల మనస్సులను పట్టిపడేసే విధంగా నిర్మాణ శైలి జరగడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించి కోటమ్మ తల్లి కృపా కటాక్షాలు పొందగలరని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మీకు సరికొత్త వీడియోలు చూసేందుకు నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. మరి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.
అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.